హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ట్రిప్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ వీడియోలో 5 టెంపుల్స్ అయితే కవర్ అవుతాయి. సో ఈ కంప్లీట్ 5 టెంపుల్స్ కవర్ చేయడానికి మాకు 2 డేస్ టైం పట్టింది. మేము వచ్చి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో మా ఫస్ట్ టెంపుల్ వచ్చేమో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్. మాకు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవడానికి కంప్లీట్గా 5 అవర్స్ టైం అయితే పట్టింది. మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ కల్లా ఇక్కడ రీచ్ అయ్యాము. సో మేము దర్శించుకొని బయటకు వచ్చాము కనకదుర్గమ్మ టెంపుల్ని. సో ఇది ఒక ప్రాముఖ్యమైన మహిమగల పుణ్యక్షేత్రము. సో మొబైల్ అన్నది లోపలికైతే అలో లేదు ఫ్రెండ్స్, అందుకని లోపల అన్నది మేము కవర్ చేయలేకపోయాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు అనుకో, ఇదంతా కంప్లీట్గా పార్కింగ్ ఏరియా. సో మా వెహికల్ అన్నది ఇక్కడ పార్క్ చేసుకొని, సో మేము నెక్స్ట్ టెంపుల్ విజిట్ చేస్తుంది అంతర్వేది. విజయవాడ నుంచి అంతర్వేదికి బయలుదేరాము ఫ్రెండ్స్. కంప్లీట్గా 160 కిలోమీటర్స్ అయితే ఉంది. 4 అవర్ జర్నీ అయితే కంప్లీట్ పడుతుంది. సో ఇక్కడ మనము అంతర్వేది వెళ్ళాలంటే ఇక్కడ ఒక నది అన్నది మనం క్రాస్ అవ్వాలి. ఇది నర్సారావు రేవ్ ఫ్రెండ్స్. బోట్లో మా వెహికల్ అన్నది ఎక్కించుకొని వెళ్ళాము. సో ఇక్కడ కార్ ఛార్జెస్ 200 తీసుకుంటారు. సో గూగుల్ మ్యాప్ కూడా వే అన్నది ఇదే చూపిస్తుంది ఆల్మోస్ట్. హ్యాపీగా మేము నది అయితే క్రాస్ అయిపోయాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. 10 మినిట్ జర్నీ బోట్లో వెళ్ళడం చాలా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ నుంచి అయితే 20 కిలోమీటర్స్ అయితే గూగుల్ మ్యాప్స్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వే అయితే కొంచెం చాలా స్కేర్డ్గా ఉంటుంది, కంప్లీట్ డార్క్. ఒక్కోసారి అయితే మనం గూగుల్ మ్యాప్స్ని కూడా ట్రస్ట్ చేయలేం ఫ్రెండ్స్. మాకైతే వే ఇటు స్ట్రేట్ వెళ్ళాలని చూపిస్తుంది మ్యాప్స్లో, కానీ ఇక్కడ డైరెక్షన్స్ అన్నది లెఫ్ట్ చూపిస్తుంది. డైరెక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, సో ప్రాబ్లం ఏం లేదు, మీరు వాటిని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఒక చిన్న చిన్న రోడ్స్. మేము నైట్ రీచ్ అయ్యేంత వరకు మాకు 10:30 అయిపోయింది. సో మార్నింగ్ మేము లేచి ఇక్కడ టెంపుల్ నియర్ బైలోనే బీచ్ ఉంది, అన్నా చెల్లెల గట్ అంటారు. సో ఇక్కడ సముద్ర స్నానాలు చేస్తే చాలా మంచిదని ఇక్కడ వాళ్ళు నమ్మకం. సో మీరు కూడా తప్పకుండా ఇక్కడ సముద్ర స్నానాలు చేసి దర్శించుకుంటే చాలా చాలా మంచిది. సముద్ర స్నానాలు చేసేసి దర్శించుకుందామని టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. టెంపుల్ గోపురం మీద ఒక ఈ టెంపుల్ ఒక చరిత్ర ఏంటంటే, ఈ వేదిక మీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేశారు, అందుకని ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. పల్లవి రాజులు ఈ టెంపుల్ని 15 నుంచి 1600 శతాబ్దం మధ్యలో నిర్మించారు.
వారి వంశానికి చెందిన ఒకళ్ళు కన్నపాటి కృష్ణమ్మ 1823లో దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. అదే ఇప్పుడు మీరు చూస్తున్న ఒక టెంపుల్ స్ట్రక్చర్. ఈ ప్లేస్ అన్నది అన్నదానంకి సంబంధించింది. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ యొక్క టెంపుల్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఈ యొక్క టెంపుల్ కౌంటర్ దగ్గరకు వచ్చి మీరు కనుక్కుంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తారు. సో మేము వెళ్ళినప్పుడు మాకైతే నాన్ ఏసీ వచ్చి 700 రూపీస్, ఏసీ రూమ్స్ వచ్చేమో 1000 చెప్పారు. సో మేము మా ఉన్న స్టే కూడా మీకు చూపిస్తాము. మీరు చూసారంటే ఇక్కడే మేము ఉన్న స్టే దీంట్లోనే ఇచ్చారు మాకు నాన్ ఏసీ రూమ్. సో బాగానే ఉంది. సో టెంపుల్ కూడా పక్కనే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్.
మేము ఇంకా అంతర్వేది నుంచి దేవుణ్ణి దర్శించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మేము అప్పనపల్లికి మాత్రం స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుంచి జర్నీ కూడా ఒక 1 అవర్ జర్నీ. సో అప్పనపల్లి టెంపుల్ చరిత్ర ఏంటంటే, ముల్లటి రామస్వామి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు. తరచూ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఒకరోజు ఇలాగ ఉండగా కలలో వెంకటేశ్వర స్వామి ఇతనికి కనిపించి అప్పనపల్లిలో వెలుస్తానని చెప్పారు. సో ఇలా ఉండగా ఒకరోజు రామస్వామికి ఒక పాత్రలో బాలుడు రూపంలో ఒక ఐడియల్ అనేది కనిపిస్తుంది. సో అప్పటి నుంచి దీనికి పేరు పెట్టారు బాలాజీగా అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎప్పుడు కూడా నిత్య అన్నదానాలు జరుగుతాయి. ఈ యొక్క టెంపుల్ నిర్మాణం అన్నది ఎప్పుడు జరిగిందంటే 1970లో ఏకాదశి నాడు స్టార్ట్ అయ్యి 1991లో పూర్తయింది. వెంకటేశ్వర స్వామి విగ్రహము పాత్రలో కనిపించిన స్థలం ఇది. టెంపుల్ దగ్గర రద్దీగా ఉండడం కారణం వల్ల మేము అన్నదానం అక్కడ చేయలేకపోయాము. సో అక్కడ పక్కన వాళ్ళు చెప్పారు, ఇక్కడే టెంపుల్ ఒక నిర్మాణించిన వాళ్ళ అన్నదానం వాళ్ళ ఇంటి దగ్గర పెడతారంటే మేము ఇక్కడికి వచ్చాము. ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ ఇల్లు. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అన్నదానం తినేసి ఇంకా అయినా వెళ్ళి గణపతి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. అప్పనపల్లి నుంచి అయినా వెళ్ళి కూడా ఒక 23 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 50 మినిట్స్ లేదా 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. సిద్ధి వినాయక టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూసారనుకో, ఇదే టెంపుల్ మొత్తం.
ఎటు చూసినా ఇక్కడ రోడ్లన్నీ కూడా చుట్టుపక్కల కొబ్బరి చెట్టుతోటి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఫ్రెండ్స్. కానీ డ్రైవింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్. పచ్చని పొలాలతోటి కొబ్బరి చెట్లతోటి చాలా అంటే చాలా సరదాగా అనిపిస్తుంది. శ్రీ సిద్ధి వినాయకుడిని దర్శించుకొని మేము ఇంకా ద్రాక్షారామంకి బయలుదేరాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ద్రాక్షారామంకి వెళ్ళాలంటే 2 రూట్లు ఉన్నాయి. ఒకటి కోటిపల్లి రేవు నుంచి వెళ్ళొచ్చు, లేదా యానం నుంచి వెళ్ళొచ్చు రోడ్డు మార్గం. మేమైతే యానం నుంచి ద్రాక్షారామంకి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ సతీదేవి మరణించాక తన శరీరంలో 12వ భాగమైన ఎడమ బుగ్గ ఇక్కడ పడింది. ఇది 18 శక్తిపీఠంలో ఒకటి. 5 పంచరామ క్షేత్రంలో ఇది కూడా ఒకటి. ఈ యొక్క శివలింగం కూడా చాలా బాగుంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ కానీ ఏమైనా కానీ మనం ఇక్కడ దర్శించుకోవాలంటే శివుణ్ణి మెట్లెక్కి ఒక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి దర్శించుకొని కిందకి వెళ్ళాలి. ఇది ఇక్కడ ఒక ప్రత్యేకత. ఈ యొక్క టెంపుల్ ఇండియాలోనే ఇది ఒక పెద్ద శివలింగం. పాదాలు శివలింగం ముట్టుకోండి అని కాదు భోగం ఐశ్వర్యం కలిగి ఉన్నవారు కలిగి ఉంటారు. టెంపుల్స్కి సంబంధించిన రూమ్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. మీరు అక్కడ కౌంటర్ దగ్గర అడిగితే వాళ్ళే చెప్తారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే మీకు రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా లేవో అని చెప్తారు. రూమ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. నాన్ ఏసీ వచ్చి 500 ఉంటుంది, ఏసీ రూమ్ వచ్చి 700 ఉంటుంది.